పిఠాపురంలో జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులు గారు. ఆయన నిజంగా ఆయనకి యాక్చువల్గా ఆయనది పక్కనే ఉన్నటువంటి వేరే నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆయన పిఠాపురంలోనే ఇన్ఛార్జిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం గెలిచిన తరువాత కూడా అక్కడ ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటును ఆయన చాలా బాగా తీరుస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా ఆయనలో స్వార్థం కనిపించదు. ఎక్కడా కూడా కోపం కానీ ద్వేషం కానీ మచ్చుకైనా కూడా కనిపించు మర్రెడ్డి శ్రీనివాస్ గారు. అంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగానే ఉంటారు. అది కూడా జనసేనలో కొంతమంది ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాయకుల్లో మర్రెడ్డి శ్రీనివాస్ గారిలో ఒకరు. ఆయనది నాకు తెలిసే అనపర్తి అనుకుంటా ఆయనకి సంబంధించి ఆయన, కానీ ఎక్కువగా పిఠాపురంలోనే ఇప్పుడు అందరికీ చాలా బలంగా తెలిసినటువంటి ఆయనకి డిసిసిబి చైర్మన్ గా ఆయనకి ఇవ్వాలి అని చెప్పి ఇస్తున్నారు, ఇచ్చేశారు అని కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా అలాంటి వ్యక్తికి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన గురించి ఆలోచించుకోవాలి. నా నియోజకవర్గం ఉంది, నేను అక్కడ పని చేసుకోవచ్చు, నాకు ఏదన్నా మంచి అక్కడ సెకండ్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీ గెలిచినట్టుంది ఆయన నియోజకవర్గం. ఈయనకే డెఫినెట్ గా మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఉంటారు. ఈయన మళ్ళీ రేపైనా సరే అక్కడ పోటీ చేసి అక్కడ కేడర్ కూడా చాలా బలంగానే నిర్మించుకున్నారు. బలంగా అక్కడ కేడర్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఆ నియోజకవర్గాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. అలాంటి నియోజకవర్గంలో మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అవకాశం అనేది ఉండదు. ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అది పేరుగానే ఉంటుందే తప్ప ఆయనకి నిజంగానే పోటీ చేసి చట్టసభలకు వెళ్ళి ప్రజలకి డైరెక్ట్ గా ఒక బాధ్యతతో, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బాధ్యతతో పనిచేసేటువంటి అవకాశం అయితే ఉండదు అని కూడా తెలిసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఎక్కడా చెడ్డ పేరు రాకూడదు, ఎవరి దగ్గర నుంచి ఇబ్బంది పడకూడదు. ఒక పక్క వర్మ గారి వర్గం నుంచి, ఇంకొక పక్క వైసీపీ వర్గం నుంచి అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తున్నా కూడా ఎన్నో విమర్శలు, ఎన్నో కుట్రలు పవన్ కళ్యాణ్ గారి మీద, ఇంకొకటి అవి ఇవి, మొన్నటికి మొన్న కుల బహిష్కరణ అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తుంది. ఇవన్నిటినీ కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని అధిగమించుకుంటూ అక్కడ జనసేన పార్టీకి కేడర్లో బలంగా ఆయన దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి చెప్తే చాలు, ఆ పని అయిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఏ పని చెప్పినా, ఏ పని నిస్వార్థంగా ఎవరు చేస్తారని ఏరి కోరి ఆ కుటుంబంలో నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏరి కోరి ఆయన పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థంగా ఇంకొకళ్ళు ఎవరు చేయలేరని వాళ్ళందరూ నమ్మారు. కాబట్టి ఇంకొకళ్ళు ఎవరు ఆయన చేస్తాననగానే మీరు ఉంటారా అంటే డెఫినెట్ గా నేను ఉంటాను అని చెప్పి ఆయన కూడా ఆయన నియోజకవర్గాన్ని వచ్చి వదిలేసి మరి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. ఆయన లాంటి వ్యక్తి ఈరోజు డిసిసిబికి సంబంధించినటువంటి చైర్మన్ గా ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవి ఆయనకి ఖాతాలో చేరింది. ఆ పదవి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ద్వారంపూడికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చార్టెడ్ అకౌంట్ గా ఆయన మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా ఉన్నారు. చిరంజీవి గారి ప్రజారాజ్యం టైం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. మితభాషి, మృదు స్వభావి ఉన్నటువంటి మరెడ్డి మెగా బ్రదర్స్ కి ముగ్గురికి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అందుకనే ఆయనకి ఇచ్చారు. అంటే ఆయన మీద బలమైనటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. మిగతా వాళ్ళ మీద లేదా అంటే ఎక్కడో ఎవరో ఒకళ్ళు ప్రలోభాలకో భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కొంతమంది వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి చాలా బలంగా పనిచేయటం తెలుసు. ఎవరి కుట్రల్ని మళ్ళీ తిప్పి ఎలా కొట్టాలో కూడా తెలుసు. రెండు తెలిసినటువంటి వ్యక్తే బలంగా ప్రజల కోసం మాత్రమే నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నమ్మారు అంటే ఎంత ఆయనలో
బలమైనటువంటి సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ గారు చూస్తే తప్ప ఎవరిని అంత ఈజీగా నమ్మరు. అది కూడా ఆయన సొంత నియోజకవర్గంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఛార్జిగా అవకాశాలు ఇవ్వరు. అది మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఇస్తే చాలా మంచి అవకాశం ఉంటది. చాలా ఆయనకి ఇచ్చినటువంటి పదవి కూడా చాలా బలంగా పనిచేసుకునేటువంటి పరిస్థితి కూడా ఆయన లాంటి నిజాయితీగా పనిచేసి సంకల్పంతో చేసేటువంటి పని డెఫినెట్‌గా ఆయన లాంటి వ్యక్తులకు వస్తే మాత్రం బావుంటదనే కోరుకుందాం. సో, పిఠాపురం ఇన్ఛార్జికి ఆయనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి. రావాలని కోరుకుందాం కూడా.